దిగుబడి తగ్గిపోయింది. కాస్తో కూస్తో కోతకొచ్చిన పత్తి పంట రంగు మారి లేకపోతే తేమతో ఇబ్బంది పడుతున్న రైతుల్ని తేమ శాతం పేరు చెప్పి రంగు మారిన పేరు చెప్పి సీసీఐ కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. దీన్ని అవకాశంగా చేసుకుని దళారులు తక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేసి రైతులు మోసం చేస్తూ ఉన్నారు. అలాగే సీసీఐ వాళ్ళ ఓపెన్ చేసిన యాప్లో కూడా అనేకమైన సాంకేతిక ఇబ్బందులు రైతులతో ఇబ్బంది పడుతున్నారు. స్లాట్ బుకింగ్ అవనివ్వండి లేకపోతే ఇతర కారణాల వల్ల వాటిని సరిచేసి రైతు దగ్గర నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్న వీళ్ళు సరైన నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. కొన్ని చోట్ల గుంటూరు లాంటి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా సరే రైతుల దగ్గర నుంచి ఏ విధంగానూ కొనుగోలు చేయట్లేదు. మొన్న మోందా తుఫాన్కి 54,000 చిల్లర ఎకరాలు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. కానీ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్లో 3,900 ఎకరాల్లో నష్టం జరిగింది.